మన దగ్గర ఉన్నటువంటి 195 పెట్రోల్ బంక్స్ ఉన్నాయి మొత్తం టోటల్గా మన జిల్లాలో. అవన్నీ కూడా చాలా క్లోజ్గా మానిటర్ చేస్తున్నాము. ప్రతి బంక్ దగ్గర కూడా ఒక కానిస్టేబుల్ అండ్ ఒక మన విఆర్ఓ పెడతంతో పాటు అండ్ తహసీల్దార్స్ కూడా కంటిన్యూగా దీన్ని మానిటర్ చేస్తున్నారు. జేసీ గారు ఎస్పెషలీ ఇవన్నీ కూడా మార్నింగ్ నుంచి కూడా పెట్రోల్ బంక్స్ అన్నీ కూడా వాళ్ళు తిరుగుతున్నారు, కంటిన్యూగా మానిటర్ చేస్తున్నారు, ఇన్స్పెక్షన్ చేస్తున్నారు. అండ్ ఆ బంక్స్ తాలూకా పెర్ఫార్మెన్స్ కూడా ఇప్పటికప్పుడు డేటా తీసుకోవడం జరిగింది. సో జిల్లా యంత్రాంగం పరంగా నేను, ఎస్పీ అండ్ జేసీ ముగ్గురం కూడా దీన్ని క్లోజ్గా మానిటర్ చేస్తున్నాము. ఏ విధమైన ఇబ్బంది లేదు. మనకి ఒక 30 బంక్స్లో నియర్ అంటే దగ్గరికి వచ్చిందని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని ప్రకారం వాళ్ళకి ఆల్రెడీ స్టాక్ బుక్ అయింది, కొన్ని ఆల్రెడీ రీచ్ అయ్యడం జరిగింది. సాయంత్రం కల్లా మేము ఎస్టాబ్లిష్ చేస్తాము, అంతా కూడా స్టెబిలైజ్ అవుతుంది. బల్క్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చూసిన తర్వాత మనం చేస్తాము. ముందైతే ప్రజలకి వెహికల్తో పాటు వెళ్తే వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళకి కావాల్సినంత డీజిల్ అయితే కొట్టడం జరుగుతుంది. బట్ బల్క్ పెట్రోల్, డీజిల్ అనేది ఎసెన్షియల్ కమోడిటీస్లోకి వస్తుంది. సో ఇప్పుడు ఎప్పుడైనా క్రైసిస్ వచ్చినప్పుడు కలెక్టర్ ఈజ్ ది టోటల్ కాంపిటెంట్ ఆఫ్ ఇట్. ఎవరైనా కనుక ఈ పెట్రోల్ బంక్ ఓనర్స్ కనుక మేము చెప్పినట్టుగా డిస్పెన్స్ చేయకోకుండా వాళ్ళు బల్క్లో కనుక లేదంటే కనుక స్టాక్ పెట్టుకుని లేదని చెప్తే కనుక డెఫినెట్గా ఆ బంక్స్ అన్నీ కూడా దాని మీద చర్యలు ఉంటాయి. మేము వీల్ ఆల్సో గో టు ద ఎన్ఓసి ఇస్తాం, మేమే ఇస్తాము. ఆ ఎన్ఓసిలో కండిషన్స్ ఉంటాయి, అది వైలేషన్ ఆఫ్ దట్ కండిషన్ కాబట్టి ఇమీడియట్గా ఆ బంక్స్ మీద కూడా యాక్షన్ తీసుకోవడంతో పాటు ఇంకా కనుక గ్రావిటీని బట్టి అవసరమైతే బంక్ లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేస్తాం.